నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై జరిగిన అమానుష అత్యాచారం, హత్య నేపథ్యంలో వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయించింది. దీంతో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోనున్నాయి. అత్యవసర వైద్య సేవలు మాత్రమే కొనసాగనున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఈ ఘటన దురదృష్టకరమని, అవసరమైతే హంతకుడికి ఉరిశిక్ష వేయించడానికి కూడా తమ ప్రభుత్వం వెనకాడదని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐఎంఏ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 24 గంటల పాటు ఓపీ సేవలు అందుబాటులో ఉండవని ఐఎంఏ రాష్ట్ర విభాగం ప్రకటించింది. కోల్కతా ఘటనకు నిరసనగా వైద్యులు ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా చేపట్టారు. ఐఎంఏ పిలుపుతో అపోలో, స్విమ్స్, రుయా, బర్డ్స్ ఆసుపత్రులతో పాటు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఓపీ సేవలు 24 గంటలు బంద్ కానున్నాయి. స్విమ్స్, రుయాలోనూ శనివారం ఓపీ ఉంటదని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు. అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని ఐఎంఏ తెలిపింది. ఐఎంఏ పిలుపు మేరకు ఏపీలోనూ 24 గంటల పాటు ఓపీ సేవలను నిలిపివేస్తున్నామని అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఇండియా రాష్ట్ర శాఖ పేర్కొంది. ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఓపీలు పనిచేయవని, సర్జరీలు వాయిదా వేస్తామని, కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఏఎస్ఐ రాష్ట్ర శాఖ పేర్కొంది. ఈ సంఘటన జరిగి దాదాపు 10 రోజుల పైన అవుతూ ఉంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు మీనమేషాలు లెక్క వేస్తూ జరిగిన సంఘటనని కాలయాపన చేస్తుందే తప్ప సరైనటువంటి నిర్ణయం తీసుకొని దోషులను కఠినంగా శిక్షించడంలో ప్రభుత్వాలు ఘోరంగా ఫెయిల్ అయినాయని కూడా ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి తరపున మేము తెలియజేస్తున్నాము. చాలా దారుణము. కానీ దాని గురించి ఇంతవరకు కూడా పెద్దగా అరెస్ట్ కానీ ఏమీ చేయకపోవడము, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము. దాని మీద మా ఐఎంఏ తరపున మా ఒక కొలీగ్ మేము పోగొట్టుకోవడం చాలా బాధగా ఉంది. ఇలాంటి సంఘటనలు జరిగితే మన ఇంటి ఆడపిల్లలకి డాక్టర్లనే వదిలేయండి, మిగతా ప్రొఫెషన్స్ వాళ్ళకు కూడా సెక్యూరిటీ అనేది లేకుండా పోతుంది. ఇలా అయితే మళ్ళీ మన భారతదేశం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఈ సంఘటనకి న్యాయం జరగాలని ప్రార్థిస్తూ ఈ ర్యాలీ చేపడుతున్నాం. డాక్టర్ అనే వాళ్ళు ఎన్నో కష్టపడి అత్యుత్తమమైన పరీక్షల్లో పాస్ అయ్యి ఈరోజు వైద్యులకు వస్తారు. అటువంటి వాళ్ళు మళ్ళీ పీజీ రావాలంటే మళ్ళీ ఎంట్రన్స్ రాయాలి. అటువంటి రాసినట్టు వైద్యులకి ఈరోజు సరైన భద్రత లేదు, సౌకర్యాలు లేవు. ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోరుకుంటుంది. 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30 ప్రధాని మోదీతో భేటీ కానున్న ఆయన సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. ఇక రాత్రి 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక తొలి రోజు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పాటు భేటీ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర జలశక్తి మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి, కేంద్ర జల సంఘం, జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు, ఏపీ ఉన్నతాధికారులు గంటకు పైగా సమావేశమయ్యారు. సత్వరమే పోలవరం నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చలు జరిగాయి. తిరుపతి వస్త్ర దుకాణదారులు పోలీసులకు సహకరించాలని తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. తిరుపతి తీర్థకట్ట వీధిలోని రోడ్డును యథేచ్ఛగా తోపుడు బండ్లు, చిరు వ్యాపారస్తులు ఆక్రమించిన వారిని తిరుపతి వెస్ట్ పోలీస్ శాఖ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా వెస్ట్ ఎస్ఐ బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో నేరాలు అరికట్టేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని, అయితే రద్దీ ఉన్న ప్రాంతంలో రోడ్డును ఆక్రమించడం ద్వారా ట్రాఫిక్కి అంతరాయం కలగడం, పిక్ పాకెట్, చైన్ స్నాచింగ్ వంటివి జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని, అందుకుగాను దుకాణదారులు సహకరించి దుకాణాల ముందు తోపుడు బండ్లు పెట్టనివ్వకుండా ఉండాలని కోరారు. అందుకు వస్త్ర వ్యాపార సంఘం సహకరించాలని తెలిపారు. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా లిమిట్స్లో ఉన్న టీకే స్ట్రీట్, గాంధీ రోడ్డు, తర్వాత చిన్నబజార్ స్ట్రీట్లో ఈ చిరు వ్యాపారులు ఈ పార్కింగ్ ప్లేస్లను ఆక్రమించినారు. వాటిని సార్ ఆదేశాల మేరకు ఈరోజు స్టాఫ్తో తిరిగి అన్ని తొలగించడం అనేది. ఈ అఫెన్సెస్ ఏం జరగకుండా చైన్ స్నాచింగ్స్ కానీ, బైక్ థెఫ్ట్స్ కానీ, అలాగే చిన్న నేరాలు ఈ రద్దీ ప్రదేశాలు కాబట్టి ఈ విజిబుల్ పోలీసింగ్ కూడా ఈరోజు సారు ఆదేశాల మేరకు తిరగడం అనేది. అలాగే షాపు వాళ్ళకు ఓనర్స్ కూడా చెప్పడం ఏమంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకు కేటాయించిన ప్లేస్లలో
పెట్టుకొని ఈ ట్రాఫిక్ కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని పోలీస్ తరఫున కోరడమైనది. తుడా వైస్ చైర్మన్ వెంకటనారాయణతో కలిసి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. మొదటగా వరదాయపాలెం మండలం బత్తలవల్లం గ్రామ పంచాయతీలోని రాసకంద్రిగ గ్రామం నుండి బత్తలవల్లంలోని ప్రధాన కరిపేట కాలువ నది వరకు ఓపెన్ డ్రైనేజ్ నిర్మాణానికి తుడా నిధులు మంజూరు చేయాలని, దాని అవసరం ఎంత ప్రధానమో ప్రత్యక్షంగా తుడా వైస్ చైర్మన్ వెంకటనారాయణ మరియు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చూపిస్తూ ఎమ్మెల్యే ఆదిమూలం వివరించారు. తుడా వీసీ గారు ఈరోజు నేను చెప్పడమే రావడం జరిగింది. నిజం కూడా వాళ్ళకి మన అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పాలి. కారణం ఏమంటే ప్రజలకు సంబంధించి ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు రావడం పర్సనల్గా చూశారు. దీంతోపాటు తుడా నుంచి పిచ్చాటూరు మండలంలో కూడా 2 కోట్ల రూపాయలతో టూరిజం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే సత్యవేడులో వానేరు దగ్గర తుడా ప్లాట్ ఎమ్మెల్యే ప్లాట్ వేయడానికి దాన్ని కూడా చూపిస్తాం. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను మేమే చూసి సమస్యలను పరిగణలోకి తీసుకుని వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో మా గారు రవీంద్రయ్య గారిని, తర్వాత ఈ ఏరియాతో బాగా సంబంధం ఉన్నటువంటి ఆర్డీఓ బాబాయ్ గారు, రిటైర్డ్ ఆర్డీఓ గారు సారు పిలిచిన వెంటనే మేము ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎస్టిమేషన్స్ కూడా తీసుకున్నాం. త్వరగా ఆ కార్యక్రమాలను చేపట్టి తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, తిరుపతికి విచ్చేసే యాత్రికులలో భక్తి భావాన్ని పెంపొందించేందుకు నగర సంకీర్తన కార్యక్రమం దోహదం చేస్తుందని పలువురు పేర్కొన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో భక్తిభావం ప్రజలలో, యాత్రికులలో విరాజిల్లాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా నివసించాలన్న సంకల్పంతో రాయలసీమ రంగస్థలి గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి తిరుపతిలో ప్రతి శనివారం గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో సంకీర్తన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేసి భక్తిభావం పెంపొందేలా నగర సంకీర్తన మండలి కృషి చేస్తుందని తెలిపారు. నగర సంకీర్తన ప్రతి శనివారం తిరుపతి గోవిందరాజ స్వామి యొక్క ఆంజనేయ గుడి దగ్గర నుంచి ప్రారంభించి మరి 4 మాడ వీధుల్లో కూడా తిరుగుతూ భక్తులు విశేష ప్రధానికం భక్తులంతా పాల్గొని అందరూ కూడా ఈ యొక్క భజనలో పాల్గొని భక్తి పారవస్యంతో తన్మత్యంతో వారి యొక్క ఆ భగవంతుడి యొక్క కోరికలను వాళ్ళ భగవంతుడి కోరికలను తీర్చమని వారు ఈ భజన రూపంలో వేడుకోవడంలో చాలా విశేషమైంది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అడిగిన వెంటనే భక్తుల కోరికలు తీర్చేటి ఆ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా మరి గుండాల గోపీనాథ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భజన కార్యక్రమం, నగర సంకీర్తన కార్యక్రమం బాగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరుగుతుంది. చిత్తూరు, పలమనేరు ప్రాంతాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను నవల రూపంలో ముద్రించడం జరిగిందని సాహితీవేత్త మేఘనాథ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి బైరాగిపట్టణలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో పాయదరువులు నవలా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య ఆశాజ్యోతి, నరేంద్ర, పలమనేరు బాలాజీ, చదువుల బాబు తదితరులు విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత మీడియాతో మాట్లాడుతూ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం సాహితీవేత్తలను, రచయితలను, కవులను ప్రోత్సహించడమే పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ నవల పూర్తిగా యానాది ట్రైబల్ లైఫ్ ఏరియా జీవన విధానాల స్థితిగతులపై పుస్తకాన్ని ముద్రించడం జరిగిందని పేర్కొన్నారు. మేఘనాథ్ రెడ్డి అన్న రచనలు చాలా చక్కగా ఉంటాయి. ఇక్కడ మొదటి పుస్తకమైన కలంకూరి గుట్ట కథలతో ఆయన సాహితీ ప్రవేశం చేసినారు. సో ఆ కథలతోనే దాదాపు 5 పురస్కారాల దాకా ఆయన దక్కించుకోవడం జరిగింది. ఆయన ప్రత్యేకత ఏంటంటే పల్లెవాసీల మనస్తత్వాలను, పల్లె నానుడుల్ని, ఆ జాతీయాలను గ్రంథస్థం చేస్తున్నారు. పల్లెవాసుల భాషలోనే అదే యాసతోనే, మురుసనాడు యాసతోనే తను రచనలు కొనసాగిస్తున్నారు. ఇది పాయిదరువులు తన 2వ పుస్తకం, మొదటి నవల. పాయిదరువులు అంటే ఒక అమ్మకు లేదా బిడ్డకు లేదా ఇద్దరి బాగా ఆత్మీయమైన వ్యక్తుల మధ్య గొడవలు పెట్టి వారిని విడగొట్టడం అనే అర్థంతో ఈ పాయిదరువులు అనే అర్థం వస్తుంది. చిన్నమ్మి యానాది జీవితం పూర్తిగా ఆవిష్కరింప చేయబడుతుంది. మొత్తం నవలంతా మురసనాడు మాండలికంతో, చిత్తూరు జిల్లా యాసతో రాయబడి ఉంది. సో ఈ నవల ఆ ఖాళీలను పూరిస్తుందనే నమ్మకం ఇంకా బలపడుతుంది. ఈ నవల పూర్తి స్థాయిగా యానాది లైఫ్ ట్రైబల్ ఏరియాకి సంబంధించినటువంటిది. మా సొంత ప్రాంతమైనటువంటి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీవన విధానం, స్థితిగతులు, అక్కడి మాండలికం, మా పలుకుబడులు, వీటన్నిటిని బేస్ చేసుకొని రాసినటువంటి నవల ఇది. సో దాన్ని ఈరోజు మనం ఇక్కడైతే ఆవిష్కరించుకుంటున్నాం. ఇక అదేవిధంగా మా అమ్మ పేరు మీద ప్రతి సంవత్సరం ఈ గత 5 ఏళ్ళుగా మేము పురస్కారాన్ని అయితే ఇస్తున్నాము. అమ్మ పేరు మీద కథా పురస్కారం, కొంతమంది రచయితలను, కవుల్ని కూడా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో. సో దానికోసం అని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమం కూడా మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇది 5వసారి ఈ కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వృత్తి నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డిప్లొమా, ఐటీఐ, ఇంటర్మీడియట్, 10వ తరగతి చదివి తమ నైపుణ్యతను పెంపొందించుకోవాలనే అభ్యర్థులకు నైపుణ్యత కోర్సులు చేరవచ్చునని తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీ నుండి కోర్సులు అందుబాటులో ఉంటాయన్నారు. కోర్సులో జాయిన్ అయ్యి పూర్తి చేసిన అభ్యర్థులకు, పరీక్షను పెట్టి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల విద్యార్థులు కళాశాలలోని సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. ఎస్వి గవర్నమెంట్ కాలేజ్లో సెప్టెంబర్ 2 నుంచి యాడ్ ఆన్ కోర్సులు, చాలా పిల్లలకి ఇంపార్టెంట్ అయిన కోర్సులు. ఇవి ఇంటర్మీడియట్ అయినా కానీ, డిప్లొమా అయిన వాళ్ళకి కానీ, డిప్లొమా చేస్తున్న వాళ్ళకి కానీ, డిగ్రీ వాళ్ళైనా సరే, ఎనీ స్టూడెంట్ ఆఫ్టర్ 10th క్లాస్ వాళ్ళకి ఎలిజిబుల్. 5 ఇంపార్టెంట్ కోర్సులు మేము రన్ చేస్తున్నాము. ఇవి సాయంకాలం 4:30 నుంచి ఒక 2 hours జరుగుతాయి. ఈ 90 పీరియడ్లు, మొత్తం 90 పీరియడ్లో ఈ కోర్సు పూర్తి చేస్తాం. అంటే 2 నెలలు, దాదాపు 2 నెలలు పడుతుంది. ఎవ్రీడే 4:30 నుంచి క్లాసులు ఉంటాయి. ప్లస్ ఫీజు 1500 మాత్రమే. ఇది 2 నెలల కోర్సు పూర్తయిన తర్వాత ఎగ్జామినేషన్ పెట్టి మన బోర్డు నుంచి సర్టిఫికేట్ ఇప్పిస్తాం. ఈ 5 ప్రోగ్రాంలు ఈవినింగ్ 4:30 నుంచి 6:30 కానీ 7 వరకు రన్ చేస్తాము. ఇది సెప్టెంబర్ 2 నుంచి బిగిన్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే సెప్టెంబర్ 2 ఆదివారం వస్తుంది కాబట్టి సోమవారం నుంచి బిగిన్ చేద్దాం అనుకుంటున్నాం. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులే కార్పొరేటర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం అంటే మున్సిపల్ పాఠశాలలో ఏం జరుగుతోందో భగవంతుడికే ఎరుక. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నడుస్తున్న మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్లో కార్పొరేటర్ను అవమానించిన మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ సిబ్బంది. తిరుపతి ఎంజీఎం పాఠశాలలో ఇటీవల నిర్వహించిన స్కూల్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్ శాలిని మహేశ్వర్ రెడ్డి కోఆప్షన్ సభ్యురాలిగా కొనసాగుతోంది. అయితే కోఆప్షన్ సభ్యురాలు ప్రమేయం లేకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురుగన్ ఎన్నికలు నిర్వహించి కార్పొరేటర్ సంతకాన్ని సైతం తానే పెట్టి జిల్లా విద్యాశాఖ అధికారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఇదే అంశం తెలుసుకున్న 15వ డివిజన్ కార్పొరేటర్ తూకివాకం శాలిని మహేశ్వర్ రెడ్డి పాఠశాలకు విచ్చేసి తన ప్రమేయం లేకుండా తన సంతకాలు ఎలా పెడతారు అని సిబ్బందిని నిలదీయగా, అవును తామే పెట్టాము అని మురుగన్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇదే అంశాన్ని కార్పొరేటర్ శాలిని మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గడిచిన 3 సంవత్సరాలుగా పాఠశాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానన్నారు. అయితే ఎన్నికలు జరుగుతాయని సమాచారం అందించిన పాఠశాల సిబ్బంది ఎన్నికలు ముగిసిన తర్వాత తన ప్రమేయం లేకుండా తన సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసే హక్కు పాఠశాల అధ్యాపక సిబ్బందికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తాను వస్తున్నానని సమాచారం అందుకున్న హెడ్ మాస్టర్ మురుగన్ అక్కడి నుండి పరారయ్యారు. అయితే కార్పొరేటర్ హెడ్ మాస్టర్ ఛాంబర్ నుండి వెళ్లకుండా అక్కడే బైఠాయించడంతో సిబ్బంది ప్రధానోపాధ్యాయులకు ఫోన్ చేసి రమ్మని తెలిపారు. అయితే పాఠశాలకు విచ్చేసిన హెడ్ మాస్టర్ కార్పొరేటర్కి నచ్చచెప్పే ప్రయత్నం చేయగా ఇటువంటి చర్యలు చేపట్టడం బాధాకర విషయమని, తాను ఈ అంశాన్ని న్యాయబద్ధంగా తీసుకువెళ్తానని మీడియాకు విన్నవించారు. తన హక్కును భంగం కలిగించేలా ఎంజీఎం పాఠశాల సిబ్బంది చేశారని, ఇదే అంశంపై చట్టపరంగా వెళ్తానని తెలిపారు. జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా విద్యాశాఖ అధికారి, ఉప విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లి శాఖాపరమైన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని తెలుపబోతున్నానని పేర్కొన్నారు. పాఠశాల ఆవరణలో ఉండే తమకు సమాచారం అందించకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించి కమిటీని వేయడం కాక తన సంతకాన్ని ఏ విధంగా మీరు పెడతారు అని హెడ్ మాస్టర్ని నిలదీశారు. మున్సిపల్ పాఠశాలలో మున్సిపల్ కార్పొరేటర్కు విలువ లేకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన తనను అగౌరవపరిచిన సిబ్బందిపై చర్యలు చేపట్టేలా న్యాయపరంగా వెళ్తానన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తూకివాకం శాలిని మహేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు. కోఆప్షన్ మెంబర్ అయినటువంటి నేను ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది. అంత ఎన్నికంతా అయిపోయిన తర్వాత ఆ సైన్ కూడా గౌరవ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు నా సైన్ ఫోర్జరీ చేశారు. అడిగితే వారిని అడిగాం, ఎవరు పెట్టారు నా సైన్, మీకు అసలు మీరు మాకు ఇంటిమేట్ కూడా చేయలేదు, మీరు మాకు ఎలా జరిగింది అంటే నేనే పెట్టాను ఆయన చెప్పిన సమాధానం. నేను క్యాపిటల్ లెటర్స్లోనే కదా పెట్టాను, రాశాను నేను అన్నారు. అంటే క్యాపిటల్ లెటర్స్లో నా పేరు సంతకం ఉన్న చోటు రాసేస్తే అది సరిపోతుందా? ఇప్పుడు నేను ఒక కార్పొరేటర్గా నేను ప్రజల నుంచి ఎన్నుకోబడ్డాను. నేను
అదేమి నామినేటెడ్ పోస్ట్ కాదు, ఇంకోటి కాదు. ప్రజల నుంచి ఎన్నుకోబడిన నాకు వీళ్ళు ఈ విధంగా చేస్తానంటే, ఒక కార్పొరేటర్, మహిళా కార్పొరేటర్ నేను, నాకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే ఇంకా దాన్ని మేము ఎలా తీసుకోవాలి? దళితులకు మంచి చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దళితుల గురించి మాట్లాడే హక్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తిరుపతి ప్రెస్ క్లబ్లో పేర్కొన్నారు. దళితుల ఐక్యత కోసం, దళితుల సంక్షేమం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. దళితుల్ని నా దళితులు, నా ఎస్సీలు అన్నాడు కదా, మరి దళితులపై అత్యాచారాలు చేసిన వాళ్ళు నీ పార్టీలో ఎలా ఉంచుకుంటావు? ఒక దళిత వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఎమ్మెల్సీ ఎలా కంటిన్యూ చేస్తావు? ఆయన కంటిన్యూ చేయటం. అదేవిధంగా శిరోమండనం కేసులో ఎస్సీ ఎస్టీ చట్టం కింద శిక్షపడిన ఎమ్మెల్సీకి ఎలా కొనసాగిస్తావు నువ్వు? అందువల్ల వాళ్ళిద్దరిని, అనంతబాబుని ఇంకో ఎమ్మెల్సీని ఇద్దరిని కూడా పార్టీ నుంచి బహిష్కరించి నువ్వు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి. మహిళల పట్ల అత్యాచారం చేసే ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు నువ్వు పార్టీ నుంచి పంపించాలి. నిన్న శ్రీకాకుళం చూసాం, పాపం ఈ ఒక ఇద్దరు ఆడపడుచుల్ని ఎలా అతను బాధ పెట్టాడో చూసాం. అలాంటి వాళ్ళకి నువ్వు రాజకీయ పదవులు ఇస్తావా? ఎలాగ మహిళలకు నువ్వు న్యాయం చేస్తావు? ఎలాగ దళితులకు న్యాయం చేస్తావు? ఈ చంపేవాళ్ళని, అత్యాచారాలు చేసేవాళ్ళని. అందువల్ల ఇప్పుడు నీకు ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు రాజకీయాలు నైతిక విలువల గురించి మాట్లాడాలి, లేకపోతే నీకు అర్హత లేదని చెప్పి, దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ దంపతులకు తిరుపతి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ దంపతులకు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ మెంబర్ పీసీ రాయలు స్వాగతం పలికారు. కస్తూర్బా గాంధీ సేవా ట్రస్ట్ ద్వారా తిరుపతి జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాలను భారత ఉపరాష్ట్రపతికి వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ను ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సందర్శించి జూ పార్క్లో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ప్రతి ఇంటా 2 మొక్కలు నాటేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని అన్నారు. రానున్న రోజుల్లో పర్యావరణాన్ని, పచ్చదనాన్ని పెంపొందించకపోతే మానవ మనుగడకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇటీవల మనం చూసినట్లయితే వాతావరణంలో ప్రకృతి వైపరీత్యాల లోపం వల్ల అనేక ప్రమాదాలు వాటిల్లుతున్నాయన్నారు. వాటిని నివారించేందుకు పచ్చదనాన్ని పెంపొందించే బాధ్యత యువత తీసుకోవాలని స్పీకర్ కోరారు. సింగిల్ డేలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మొక్కలు నాటిన కార్యక్రమాలు మాకు తెలుసు. ఎలా నాటగలిగాం? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు, అందరిని ఇన్వాల్వ్ చేసాం. దాంట్లో ఎన్సీసీ వాళ్ళు కానివ్వండి, రెడ్ క్రాస్ కానివ్వండి, సత్యసాయి భక్తులు కానివ్వండి, అలాగే నేషనల్ గ్రీన్ కార్ప్ అని పెట్టారు. దాంట్లో సిస్టమేటిక్గా గ్రూప్స్ ఏర్పాటు చేసాం. ఇంట్లో ఆఫీసులో కూర్చొని రేపు మార్నింగ్ 9 o'clock మొక్కలు స్టార్ట్ చేయండి అంటే సాయంత్రానికి 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాలు చేసాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి కృష్ణన్ పాల్ గుర్జార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్ మిత్తల్, ఏపీ ప్రభుత్వ కార్మిక ఫ్యాక్టరీల మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి, తెలంగాణ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుమలలోని సప్తగిరి సత్రాలు సిఆర్ఓ కార్యాలయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్తో కలిసి శనివారం తనిఖీలు చేశారు. మొదట సప్తగిరి సత్రాల వద్ద గదులను పరిశీలించి కారిడార్లు, బాత్రూంలలో పరిశుభ్రత, స్విచ్ బోర్డులు, జలప్రసాదం, పరుపులు, మంచాలు, బెడ్షీట్లను ఆయన పరిశీలించారు. గదులను ఆధునీకరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, డీప్ క్లీనింగ్ చేపట్టాలని అధికారులను ఈవో ఆదేశించారు. తర్వాత యాత్రికులతో ఈవో మాట్లాడి కౌంటర్ల వద్ద గదుల కేటాయింపు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయంలో భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డు, ఇన్ఫర్మేషన్ కియోస్క్లను తనిఖీ చేయడంతో పాటు కర్ణాటక, కల్లకురిచి నుంచి వచ్చిన భక్తులతో ఈవో మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో ఎన్ని గదులు అందుబాటులో ఉన్నాయనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పిఏసీలలో యాత్రికులకి లాకర్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే విషయం అనౌన్స్మెంట్లు చేయాలని, తద్వారా వాటి లభ్యతను బట్టి అవసరమున్న భక్తులకు కేటాయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. తొండమాన్పురంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
తొండమాన్పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు 17న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఆగస్టు 18న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం చతుష్టార్చన నిర్వహిస్తారు. ఆగస్టు 19న ఉదయం మహాపూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్నపన తిరుమంచనం, చక్రస్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అనంతరం సాయంత్రం ప్రాకార ఉత్సవం ఆస్థానం చేపడతారు. సూడాన్లోని సిన్నార్ ప్రావిన్స్లో ఉన్న ఒక గ్రామంలో పారామిలిటరీ ఆర్ఎస్ఎఫ్ నరమేధం సృష్టించింది. జూన్ నుంచి సిన్నార్ ప్రావిన్స్లో ఎక్కువ భాగం ఆర్ఎస్ఎఫ్ ఆధీనంలో ఉంది. ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర రాజధాని సింగాను కూడా నియంత్రిస్తుంది. అయితే సూడాన్ సైనిక దళాలు తూర్పు సిన్నార్లోని ప్రాంతాలను నియంత్రిస్తాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం సిన్నార్లో కొనసాగుతున్న యుద్ధాల కారణంగా 7 లక్షల మందికి పైగా వలస వెళ్లవలసి వచ్చింది. 15 ఏప్రిల్ 2023 తర్వాత సూడాన్లో సాయుధ దళాలు ఆర్ఎస్ఎఫ్ మధ్య హింసాత్మక వివాదం కొనసాగుతోంది. ఈ ఘర్షణలో 16,650 మంది చనిపోయారు. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం సూడాన్లో 10 మిలియన్లకు పైగా ప్రజలు అంతర్గతంగా స్థానభ్రంశం చెందారు. అదే సమయంలో 22 లక్షల మందికి పైగా ప్రజలు పొరుగు దేశాలలో ఆశ్రయం పొందవలసి వస్తోంది. అమెరికా, సౌదీ అరేబియా, స్విస్ అధికారుల మధ్యవర్తిత్వంతో స్విట్జర్లాండ్లో కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్నప్పటికీ సూడాన్ సైన్యం ఇందులో పాల్గొనేందుకు నిరాకరించింది. సౌదీ అరేబియాలోని జడ్డాలో జరిగిన చివరి చర్చలు ఏ అంగీకారానికి రాకపోయాయి. హింసాత్మక ఘర్షణ ఇంకా కొనసాగుతోంది. జూన్లో సిన్నార్ ప్రావిన్స్ రాజధాని సింజాపై ఆర్ఎస్ఎఫ్ నియంత్రణ సాధించింది. సిన్నార్ ప్రావిన్స్ తూర్పు సూడాన్ను కలుపుతుంది. ఇది సూడానీ సైన్యంచే నియంత్రించబడుతుంది. ఇది మధ్య సూడాన్తో కలుపుతుంది. అల్జీరా ప్రావిన్స్ రాజధాని ఖార్టూమ్ను కూడా ఆర్ఎస్ఎఫ్ నియంత్రిస్తోంది. దీంతో పాటు ఆర్ఎస్ఎఫ్ పశ్చిమాన డార్ఫర్ ప్రాంతాన్ని, దక్షిణాన కోర్డోఫాన్ అధిక భాగాన్ని కూడా నియంత్రిస్తుంది. ఈ దాడిలో 80 మంది చనిపోయారు. వాలంటీర్ గ్రూప్ విడుదల చేసిన ఒక ప్రకటనలో బాలికలను కిడ్నాప్ చేయడానికి ఆర్ఎస్ఎఫ్ మిలిషియా బృందాలు గ్రామానికి రాగా దీనికి వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన తెలిపారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎఫ్ కాల్పులు జరపడంతో 80 మంది చనిపోయారు. అయితే ఈ ఘటనపై ఆర్ఎస్ఎఫ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. రాజస్థాన్ ఉదయ్పూర్ నగరం అట్టుడుకుతోంది. మత హింసతో ఆ నగరంలో హింసాత్మక వాతావరణం ఏర్పడింది. 2 విద్యార్థుల మధ్య గొడవ ఆ తర్వాత మత విద్వేషాలకు కారణమైంది. నగరంలో మత ఘర్షణల కారణంగా ఉదయ్పూర్లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ గుంపు రాళ్లు రువ్వి 3-4 కార్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని బాపు బజార్, హతీపూర్, ఘంటాఘర్, చేతక్ సర్కిల్ మరియు సమీప ప్రాంతాల్లో మార్కెట్లు మూసివేయబడ్డాయి. షాపింగ్ మాల్లపై కూడా రాళ్ల దాడి జరిగింది. ఉదయ్పూర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి అతని సహచరి విద్యార్థిపై కత్తితో దాడి చేయడంతో ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఘటనలో దాడి చేసిన బాలుడు ముస్లిం వర్గానికి చెందడం, గాయపడిన విద్యార్థి హిందూ వర్గానికి చెందడంతో నగరంలో మత హింస ప్రేరేపించబడింది. ఈ ఘటనపై ఉదయ్పూర్ కలెక్టర్ అరవింద్ పోస్వాల్ మాట్లాడుతూ 2 పిల్లల మధ్య జరిగిన గొడవ గురించి మాకు సమాచారం అందిందని, గాయపడిన విద్యార్థిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లామని చెప్పారు. ఈ సంఘటన తర్వాత కొన్ని హిందూ సంస్థల సభ్యులు నిరసనగా నగరంలోని మధుబన్ వద్ద గుమిగూడారు. ఇది ఆ తర్వాత హింసాత్మక పరిణామాలకు దారితీసింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది మోహరించబడింది. డివిజనల్ కమిషనర్ రాజేంద్ర భట్, కలెక్టర్ అరవింద్ పోస్వాల్, ఎస్పీ యోగేష్ గోయల్, రాజ్యసభ ఎంపీ చున్నీలాల్ గరాసియా, లోక్సభ ఎంపీ మన్నాలాల్ రావత్, ఎమ్మెల్యేలు తారాచంద్ జైన్, పూల్ సింగ్ మీనా, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పరిస్థితిపై సమావేశం నిర్వహించారు. దోమల వృద్ధిని నియంత్రించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ అరుణ తెలిపారు.
శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో న్యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో మూర్ఛ వ్యాధి గ్రస్తులకు నెలవారీ ప్రతి 3వ ఆదివారం జరుగు ఉచిత మందుల పంపిణీ క్యాంపు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు డాక్టర్ రామ్ తెలిపారు. స్విమ్స్లో ప్రతి నెల 3వ ఆదివారం జరిగే ఎపిలెప్సీ క్యాంప్ను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని ఆర్జీకేఆర్ ప్రభుత్వాసుపత్రి వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఐఎంఏ పిలుపు మేరకు 2 రోజుల పాటు సమ్మెను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా స్విమ్స్ వైద్యులు సమ్మెలో పాల్గొంటున్నారని, అందుకుగాను క్యాంప్ను వాయిదా వేయడం జరిగిందని మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. చిత్తూరు నగరంలో ఇంటింటికి నీటి కుళాయిల సర్వే, నగరంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు కమిషనర్ అరుణ. నగరపాలక సంస్థ కమిషనర్ అరుణ టెలిఫోన్ కాలనీలో శనివారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తుందన్నారు. సర్వే క్షేత్రస్థాయిలో పక్కాగా నిర్వహించాలని, ప్రతి ఇంటికి వెళ్లి కనెక్షన్ ఉందా లేదా, ఉంటే రికార్డుల్లో నమోదైందా లేదా, కుళాయి ఉండి రికార్డులు నమోదు కానివి, రికార్డుల్లో నమోదై ఉండి కనెక్షన్ లేనివి, నీరు ఏ సమయంలో సరఫరా అవుతోంది వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి కమిషనర్ అరుణ సూచించారు. సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 126వ జయంతిని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులకు స్వర్ణ నంది అవార్డులు అందజేయనున్నామని అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. మేము మా అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో అవార్డు ప్రదానోత్సవం ఉంటుంది. ప్రతి ఒక్కరు, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవార్డుకి అప్లై చేసుకోవాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ అర్హత ఉన్నవాళ్ళు, ఉండబోయే వాళ్ళు, ప్రస్తుతం రిటైర్మెంట్గా ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు నంది అవార్డు సినీ రంగానికి చెందే ఉంది. కానీ మన అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రిటైర్మెంట్ అయిన టీచర్లకు స్వర్ణనంది అవార్డుతో వాళ్ళని సత్కరించాలని నిర్ణయించుకున్నాం. ఆ విధంగా రిటైర్మెంట్ ఉన్నవారందరూ కూడా తమ తమ బయోడేటా మా అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వాట్సాప్ నెంబర్కి పంపించాల్సిందే కోరుతూ, గత 6 సంవత్సరాలుగా సేవలు అందించిన వారికి అందరికీ సత్కారాలు చేస్తూ అవార్డ్స్ ప్రదానం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ సంవత్సరము టీచర్స్ రంగంలో, టీచింగ్ రంగంలో సేవలు అందించిన వారికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద విశిష్ట సేవలు అందించిన టీచర్స్కి అవార్డ్స్ అందించడానికి ఈ నెల, రేపు నెల 8వ తారీఖున తిరుపతిలో సత్కారం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు వెలికితీసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ నాయకులు కోలా ఆనంద్, సామంచి శ్రీనివాసులు తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 18,000 ఎకరాల భూదోపిడీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ దోపిడీకి ప్రత్యేకంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 12,000 ఎకరాలు, ఇప్పటి వరకు ప్రూవ్ అయినటువంటి దగ్గర 6,000 ఎకరాలు, 6,000 ఎకరాలు ఇప్పటికే విత్ సర్వే నెంబర్లతో సహా మా దగ్గర ఉన్నాయి. 6,000 ఎకరాలకు సంబంధించి సర్వే నెంబర్లు కూడా దోపిడీ జరిగినటువంటిది A to Z మా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే దీంట్లో భాగస్వాములు ఉన్నారో, VROల నుంచి, మరి MROల నుంచి, అదేవిధంగా సబ్ రిజిస్టర్ల నుంచి కలెక్టర్ వరకు కూడా ఈ దోపిడీలో భాగస్వాములైనారు. వారందరినీ కూడా శిక్షించాలని చెప్పి ఈ పత్రికా ద్వారా, మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. శ్రీవారి పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరిగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఆ తర్వాత పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవితో కలిసి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ కారణంగా ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్చిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి.
24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,750 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,670 రూపాయలు. వెండి 1 కేజీ ధర 86,000 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 89 రూపాయలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.